జై శ్రీరామ్. మన సనాతన ధర్మంలో గుడి నిర్మాణం అనేది ఒకటి మనకు పెద్దలు నిర్మించారు. ఎందుకంటే మనిషి శరీరంలో షడ్ చక్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా గుడి లోపల సూత గుడి నిర్మాణంలో కూడా షడ్ చక్రాలు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖద్వారం వచ్చేసరికి ఇక్కడ మూలాధార చక్రం అని ఉంటుంది. ఆ తర్వాత ఏ గుళ్ళైనా కానీ రావి చెట్టు అని ఉంటుంది కాబట్టి రావి చెట్టు బోధి వృక్షం, అదే స్వాదిష్టాన చక్రము. దాని తర్వాత కొద్ది దగ్గరలో పోయే వరకు ఇక్కడ నాభి ఏందో ఇక్కడ గరుడస్తంభం ఉంటుంది. గరుడస్తంభం ఇది మణిపూరక చక్రము. ఇక్కడ మణిపూరక చక్రంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉంటాడు. అదేవిధంగా కొద్ది దూరంలో పోయే వరకు ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. అనాహ చక్రం, ఈ అనాహ చక్రంలో నందీశ్వరుడు ఉంటాడు ఈ భాగం. ఆ విధంగా కొద్ది దూరం పోయే వరకు అక్కడ కడప ఉంటుంది. ఆ కడప దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది. ఆ విశుద్ధ చక్రాన్ని దగ్గర తర్వాత ఆజ్ఞా చక్రమే పరమాత్ముడు. ఆ విధంగా దాని తర్వాత సహస్రారం ఉంటుంది. సహస్రారమే గుడి యొక్క శిఖరం, అది ఈశ్వరుని యొక్క నిలయం. ఇది మనకు మనిషి లోపల ఉన్నటువంటి శశిచక్రాలు అయితే ఏ విధంగా అయితే ఉంటాయో, మనిషి అంటే జీవుడు పరమాత్మను ఏ విధంగా అయితే చేరుకుంటాడో అదేవిధంగా గుడి నిర్మాణంలో కూడా ఆ ముఖద్వారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ చక్కగా మూల విరాటును చూసి మన జీవితాన్ని అనుగ్రహించుకుంటాం. ఎందుకంటే భగవంతుడి యొక్క మూలాధారం భగవంతుని యొక్క మూల విరాటు ఆ శక్తి మనకు గుడికి వెనక తర్వాత ఆ గుడిలో ఉన్నటువంటి శక్తి పాజిటివ్ అంతా మనకు పడుతుంది, నెగిటివ్ అంతా పోతుంది. అదేవిధంగా దైవ దర్శనం అంటే భగవంతుని ప్రత్యక్షంగా చూడాలంటే మనకు సాధ్యం కాదు కాబట్టి మనకు భగవంతుడు విగ్రహ రూపంలో ఆరాధన అనేది పెట్టిరు. జై శ్రీరామ్. ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను పూజిద్దాం, మనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుందాం. జై శ్రీరామ్.